ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాటి వీడియోలో మనం బెస్ట్ బడ్జెట్ కండెన్సర్ మైక్రోఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అయితే మీరు అనొచ్చు, మనకి బడ్జెట్లో మనకి మైక్స్ లేవా అంటే, ఉండకపోయినా లేవు. మనకి 1000 రూపీస్లోనే మనకి బోయా మైక్ వస్తుంది. మావోనో కంపెనీలో మనకి లెవెలియర్ మైక్ అయితే మనకి వస్తుంది. అయితే మనం చూసుకుంటే బోయా కానీ మనకి మావోనో కానీ లెవెలియర్ మైక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి తక్కువ రేట్లో. అయితే మనకి వీటితో మనకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి ఇది కేబుల్ అనేది లాంగ్ ఉండడం వల్ల మనకి తొందరగా కట్ అవ్వడము, లేదంటే మనకి చిక్కులు పడడము. అండ్ ఇంకా బోయాలో ఉన్న మనకి ఇంకొక డిఫాల్ట్ ఏంటంటే, మనకి డిసడ్వాంటేజ్, మనకి అది బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే మనకి చుట్టుపక్కల ఉన్న అందరి నాయిస్ని అయితే రికార్డ్ చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మన వాయిస్తో పాటు చుట్టుపక్కల ఉన్న వాయిసెస్ కూడా వాయిస్లో రికార్డ్ వల్ల ఆడియన్స్కి అనేది ఇంట్రెస్ట్ అనేది వీడియోస్లో తగ్గిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఇవాళ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పట్టే మైక్ని అయితే నేనైతే తీసుకొచ్చాను. దీన్ని తక్కువ బడ్జెట్లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మినిమం అమౌంట్తో స్టార్ట్ చేసి ఎవరైతే గ్రో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే చాలా పాయింట్స్ అయితే అర్థమైతే నోట్ చేసుకోండి. చాలా పాయింట్స్ని అయితే మిస్ కాకుండా అయితే ఉంటారు మీరు. అట్లనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైనా నేను వీడియో పెట్టినా ఫాస్ట్గా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది తొందరగా వస్తుంది. నుంచి అయితే మనకైతే పార్సల్ అయితే ఇట్లా వచ్చింది. ఏంది భయ్యా, మనకి అమెజాన్ పార్సల్ మనకి ఏం ప్యాకింగ్ లేకుండా వచ్చింది అనుకుంటున్నారా? మన అమెజాన్ అయితే మనకి ఇలా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్. మనకైతే అమెజాన్ అయితే మనకి ఇలా చెప్తుంది. మనకైతే గ్రీన్, మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి అమెజాన్ అయితే ప్యాకింగ్ తీసేసి ఇలా మనకైతే అట్టపెట్టి మనకి బాక్స్ పైన ఒక చిన్న కవర్ని వేసి బిల్ ఇచ్చేసి మనకైతే ఒక టేప్ వేసి ఇచ్చింది. మనకి బాక్స్ కూడా మనకి వచ్చేసేటప్పుడు మన గోడౌన్లో వాళ్ళ పార్సల్ అయితే ఎట్లా ఇచ్చారో మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ఇట్లా వచ్చింది అవైలబుల్. మనం బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకి ఫస్ట్ ఒక పాప్ ఫిల్టర్ అయితే మనకి ఇది నాయిస్ది మనం క్యాన్సల్ అయ్యేది ఒకటి వచ్చింది. మనకి ఇది ఎయిర్ ఫిల్టరు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక కార్డ్ అయితే ఉంది. మనకి హ్యాపీ అని చెప్పి మనకు ఒక కార్డ్ ఇచ్చారు. మనకి మీరు చూసుకోవచ్చు హ్యాపీ అని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి బాక్స్లో మనకి ఇది పాప్ ఫిల్టర్ అయితే వాళ్ళు ఇచ్చారు. మనకి చూసుకోవచ్చు పాప్ ఫిల్టర్ అయితే మనకు ఉంది. దీన్ని పాప్ అని ఎందుకంటారా, మన పాప్ అన్నప్పుడు దీంట్లో నుంచి ఓనే సైలెంట్ అయిపోయి జస్ట్ ఓన్లీ పీ అనేది మనకి వినిపిస్తుంది. పాప్ ఫిల్టర్ ఇది మనకి మన మౌత్ నుంచి వచ్చి ఎయిర్ అనేది ఫిల్టర్ చేస్తుంది మనకి ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నది బ్లాక్ది మనం తీసేసుకుంటే పక్క పడేద్దాం. మన దీంట్లో పనే లేదు. ఇక్కడ మనం చూసుకుంటే షాక్ మౌంట్ అయితే మనకు ఉంది. ఇది మనం ఎప్పుడైతే మనం మైక్ని పెడతామో మైక్ అనేది తొందరగా కింద పడకుండా మనకి ఇది షాక్ మౌంట్ అయితే మనకి యూజ్ అయితే మనం చూసుకోవచ్చు మీరు అయితే షాక్ మౌంట్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి దీంట్లో మనకి ఇది వచ్చేసి మనకి ఇది టేబుల్ మౌంట్. ఇది దీని అయితే మనము మీరు ఇట్లయితే మనం లూజ్ చేసుకొని మీరైతే టేబుల్కి అయితే మౌంట్ చేసుకోవాలి దీన్ని టేబుల్కి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది మనకైతే వచ్చేసి ఇది మనకు వచ్చేసి మైక్. ఇది మనం మైక్ పెట్టుకోవడానికి స్వింగ్ ఆర్మ్ అంటారు దీన్ని. మైక్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనకి ఇది. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే అడ్జస్ట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు అయితే చూసుకోవచ్చు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ. సో దీన్ని యూజ్ చేసి మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మైక్ని ఎట్లా కావాలంటే అట్లా. దీని అయితే పక్కన పెడదాం. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక యూఎస్బీ టైప్ సి కేబుల్ అయితే యూఎస్బీ టైప్ 2 అయితే వచ్చింది మనకి. ఇది మైక్కి పెట్టేది మనకి. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. వైర్ అయితే లాంగ్గా ఉంది మనకి. చెక్ చేసుకోవచ్చు వైర్ అయితే మనకి చాలానే లెంత్ వైర్ ఇచ్చేది మనకి. మంచిగానే యూజ్ అవుతుంది మనకి దీన్ని. అండ్ లాస్ట్ మనకు చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ బాక్స్లో మనకైతే మైక్ అయితే అవైలబుల్ ఉంది. మావోనో బ్రాండ్ మైక్ అయితే మనకి ప్రీమియం మైక్. మనకి ఇది బడ్జెట్లో నాకైతే ఇది 1900కి వచ్చింది. మనకి అమెజాన్ ప్రైమ్ ఇండియా సేల్ అయితే నేనైతే 1900కి అయితే దీన్ని పర్చేస్ చేశాను. మీరు చెక్ చేసుకోవచ్చు మావోనో బ్రాండ్ మైక్. దీని అయితే సెటప్ చేసి నేనైతే ఇప్పుడు మీకు అయితే మొబైల్ స్క్రీన్లో కనిపిస్తాయి. ఎందుకంటే ఇది మనకి డిఎస్ఎల్ఆర్ తోటి కంఫర్టబుల్ కాదు. ఇది వచ్చేసి యూఎస్బీ మైక్. ఇది మనకి ఓన్లీ ఇది మొబైల్తో కానీ కంప్యూటర్తో కానీ అయితే కంఫర్టబుల్ అవుతుంది. మనకి స్ట్రీమింగ్కి అయితే మనకి వస్తుంది. డిఎస్ఎల్ఆర్కి అయితే మనం పెట్టుకోవడానికి అయితే కష్టం. దీన్ని కంప్యూటర్కి అటాచ్ చేసి వాయిస్ అయితే రికార్డ్ చేసుకుంటుంది. కాబట్టి నేను దీన్ని మనకి డైరెక్ట్ యూఎస్బీ నుంచి నేనైతే మొబైల్ కనెక్ట్ చేసి నేను మీతో చూపిస్తాను ఒకసారి.